అష్టలక్ష్ముల కథ శ్రీ మహాలక్ష్మి యొక్క 8 రూపాలు. అష్టలక్ష్మి అనగా శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క 8 రూపాలు. ఇవి జీవితంలోని వివిధ రకాల సౌభాగ్యాలను సూచిస్తాయి. ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం, విద్య, విజయం, ధైర్యం, సంతానం, ఆధ్యాత్మిక శ్రేయస్సు కూడా. సముద్ర మథనంలో లక్ష్మి అవతారం. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్ర మథనం చేశారు. మథనం ద్వారా అమృతం, కామధేను, ఏరావతం, చంద్రుడు, మరియు చివరగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కమలపుష్పం పై కూర్చుని వెలుగులతో వెలుగుతూ ప్రబలంగా అవతరించారు. ఆమెను శ్రీ మహావిష్ణువు తన సతీమణిగా చేసుకుని, ఆమె ఆశీస్సులతో ఈ జగత్తుకి సకల ఐశ్వర్యాలు కలిగించడానికి 8 రూపాల్లో ఆమెను ప్రసన్నం చేశాడు. అష్టలక్ష్మి యొక్క 8 రూపాలు. 1. ఆది లక్ష్మి, ప్రాథమిక లక్ష్మి. అర్థం: ఆధ్యాత్మిక ఐశ్వర్యం, ధ్యానం, శాంతి, ఆశీర్వాదం, భక్తి, జ్ఞానం, ఆనందం. 2. ధనలక్ష్మి, ధన సంపదల లక్ష్మి. అర్థం: సంపద, ధనం, బంగారం, ఆశీర్వాదం, ధన సంపదలు, వ్యాపార విజయాలు. 3. ధాన్యలక్ష్మి, ధాన్యాల లక్ష్మి. అర్థం: అన్నపూర్ణత, పంటల ఐశ్వర్యం, ఆశీర్వాదం, అన్నదానం, ఆహార భద్రత. 4. గజలక్ష్మి, ఏనుగులతో కూడిన లక్ష్మి. అర్థం: రాజసమృద్ధి, సమర్థత, ఆశీర్వాదం, అధికార పరిపూర్ణత, సామ్రాజ్యం. 5. సంతాన లక్ష్మి, సంతాన పరమేశ్వరి. అర్థం: సంతానం, కుటుంబ సౌఖ్యం, ఆశీర్వాదం, ఆరోగ్యవంతమైన పిల్లలు, కుటుంబ సుఖశాంతులు. 6. వీరలక్ష్మి, ధైర్యలక్ష్మి. అర్థం: ధైర్యం, శౌర్యం, ఆశీర్వాదం, శత్రువులపై గెలుపు, ధైర్యంగా ముందుకు సాగడంలో సహాయం. 7. విజయలక్ష్మి. అర్థం: విజయం, గెలుపు, ఆశీర్వాదం, అన్ని ప్రయత్నాల్లో విజయాలు, విజయశ్రీ. 8. విద్యాలక్ష్మి. అర్థం: విద్య, జ్ఞానం, ఆశీర్వాదం, విద్యార్థులకు విజ్ఞానం, పరీక్షల్లో విజయం, గురుకృప. అష్టలక్ష్ముల పూజ ప్రాముఖ్యత. అష్టలక్ష్మి స్తోత్రంని నిత్యం పఠించడం వల్ల అన్ని రూపాల దీవెనలు లభిస్తాయి. వారలక్ష్మి వ్రతం, నవరాత్రులు, దీపావళి వంటి పండుగలలో ప్రత్యేక పూజలు చేస్తారు. చెన్నైలోని అష్టలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధమైనది. ఈ రూపాల తాత్పర్యం: అష్టలక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు, జీవితంలో ఉన్న సమగ్ర ఐశ్వర్యం. భక్తి: ఆది లక్ష్మి. ధనం, ధనలక్ష్మి. అన్నం, ధాన్యలక్ష్మి. అధికార, గౌరవం, గజలక్ష్మి. కుటుంబం, సంతాన లక్ష్మి. ధైర్యం, వీరలక్ష్మి. విజయం, విజయలక్ష్మి. విద్య, విద్యాలక్ష్మి. మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు పూర్ణంగా నిలవాలని అష్టలక్ష్ములు మీకు ఆశీర్వదించుగాక.